టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతానా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసారా నాకు తెలుసు, చూడండి ప్లీజ్. కుక్ విత్ జాతర 4 ఎపిసోడ్స్ కూడా చేయడం అవసరమా అంటే ఏమో, చిన్న చిన్న ఛానల్స్గా గ్రోత్ చేసుకోవడం కోసం నేను చేస్తున్నానని నేను చెప్తున్నాను. 100% చెప్తాను, చేస్తాను కూడా. కుక్ విత్ జాతర ఎపిసోడ్ 1, 2 ఒకటే దాంట్లోనే చెప్తాను. నెక్స్ట్ అంటే వీక్ చేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రదీప్ జననాయక అని ఒక సాంగ్తో వస్తాడు, సూపర్ వస్తాడు. ఫస్ట్ తర్వాత ఆలి గారు ఎంట్రీ అవుతాడు. నిజంగా ఒకసారి నేను గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగా వచ్చి ఇప్పుడు డైరెక్ట్ హోస్ట్ లాగా రావాలనుకున్నాను, హోస్ట్ లాగా వచ్చాను అనేసి అంటే సూపర్. అంటే మీ ఇంట్లో వంటలు మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏ డిష్ అంటే నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మేము బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఓకే, నేను ఎక్కడికైనా వస్తున్నప్పుడు ఫ్లైట్లో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాను, నాకు ఇవి చేసి పెట్టండి అంటే చేసి పెడతారు. ఆవకాయ, సాంబారు, నెయ్యి ఇవన్నీ చేసి పెడతారు. అది నా అలవాటు అని చెప్తారు. అది భలే నాకు అది నా నా నేను అలా చేసి పెడతా అంటే అవును సార్ మీ ఇంట్లో క్యాన్లు ఒకసారి వచ్చినప్పుడే క్యాన్లు తీసుకొచ్చారంటే ఒకసారి ఎప్పుడైనా మీ ఇంటికి రావాలి సార్ అని అంటే నాకు ఫుల్ నవ్వు నిజంగా. ఒక ఇంటికి రావాలి తినేసంటే తప్పకుండా అని అంటారు. మీ ఫుడ్ తినాలని నాకు కూడా ఉంది సార్ అనేటాడు. భలే అనిపించింది, చాలా చాలా మంచిది. వెనక ముచ్చట్ల అరుణ హీరో అంట, అదేంటంటారు హీరోయిన్ అంట, ఆమె హీరోయిన్ అంట. అదేనేమో సాంగ్ సిరిమల్ల పువ్వునా కాదు, ఓకే సాంగ్ గుర్తుకులేదు, సారీ ఫ్రెండ్స్, కరెక్ట్ రాసుకోలేను. ఇంకా 46 years అవుతుంది వాళ్ళిద్దరు జర్నీ చేసి. అందులో 11 years ఆమె, 5 years మన ఆలిగారు అంట. నిజంగా ఫుడ్ డిష్ వా ఫ్రెండ్స్ యా అని అంటుందంట. ఆమెకు యూట్యూబ్ ఛానల్ ఉందంట, ముచ్చట్ల అరుణ గారు. చూడాలి, ఒకసారి చూడాలి. ఆవిడ జడ్జ్ లాగా వస్తుంది. 46 years వాళ్ళిద్దరు కలిసి 46 years తర్వాత మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటుంటే సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నిజంగా ప్రోమో మాత్రం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కన్నా ఇది చాలా బాగుందని నా ఒపీనియన్. తర్వాత సంజయ్ తుమ్మా గురించి ఎంత చెప్పినా తక్కువనే. సంజయ్ తుమ్మా గారు అతని ఫన్ అయినా డ్యాన్స్ అయినా ఏదైనా చాలా మంచిగా ఉంటుంది. కనుక ఈ మధ్యలో నాని సినిమా ఒక సినిమా ట్రెండ్ అయింది కదా, ఆ సినిమాది జుట్లు ఇట్లా పెట్టుకొని 2 జుట్లు పెట్టుకొని వస్తాడు, అలాంటి అది నిజంగా. ఆ జుట్లు పెట్టుకున్నాక కత్తి తీసుకొని వస్తాడు, బెదురుకుంటాడు. మన ప్రదీప్ భయపడతాడు, అమ్మో ఏం చెప్తారో ఆయన అని అట్లా భయపడతాడు. ఇంకా ఏం చేయాలి ప్రదీప్, ఎందుకు అంతగానో ఆలోచిస్తున్నా అని భలే ఫన్గా ఉంటుంది. సూపర్ అనిపించింది. ఆలి గారు కూడా అంటే ఒక 5 పప్పులు తీసుకొని వచ్చి 5 పప్పుల్లో ఈ పప్పుల్లో మీ ఆవిడ ఏ పప్పు చేసిందో మీరు కనిపెట్టాలంటే అన్ని పప్పులు చేశారు, అన్ని పప్పులు టేస్ట్ చేశారు. పప్పు కానీ ఆలి గారు నువ్వు కానీ టేస్ట్ కరెక్ట్ గుర్తుపట్టకపోతే నీకుంటుంది పప్పు గుర్తుతోనే ఉంటుంది అని అంటారు. భలే నవ్వుసారి, అది సూపర్ అనిపించింది నిజంగా. ఆల్మోస్ట్ ఇది ప్రతి ఒక్కటి ఇది మన ఇంటి నుంచి చేసింది ఏదనుకుంటున్నావు చెప్పండి అని అంటే అమ్మో భయం అవుతుంది, ఎందుకు ఇప్పుడు టెన్షన్ అవుతుందని కామెడీ అనిపిస్తుంది. అది భలే అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా అది శ్రీదేవి గారు సెకండ్ వస్తారు వెనక, అది మీ ఇంట్లో నుంచి ఏది తీసుకురాలా అంటే అప్పుడు ఆలి గారు ఏమంటారు అంటే మీ ఇంట్లో నుంచి ఏం తీసుకురాలంటే ఇది నువ్వు యాడ టేస్ట్ ఆవిడెవరు అని అడుగుతుంది, అప్పుడు చెప్పు ఆన్సర్ అని అంటుంది. నిజం ఫుల్ కామెడీ అనిపించింది, నాకు చాలా చాలా బాగా అనిపించింది. నిజం సూపర్. తర్వాత శ్రీదేవి గారు మా బీబీ జోడీ 2లో నేను మిస్ అవుతున్నాను మళ్ళీ వస్తున్నారు నా కోసం అని చెప్తారు. చాలా బాగా అనిపించింది, ఫన్ అనిపించింది. ఇంకా నా కోసం మళ్ళీ వస్తున్నారు చేస్తున్నారు వాళ్ళు ఆవిడ అని చెప్తుంది. నాకు చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో నిజంగా. విన్నాక నీకు ఏ డిష్ ఇష్టం మేడం అని అంటే ఓకే నాకు ఫుడ్లో చికెన్ చాక్లెట్స్ చాలా చాలా ఇష్టం అని అంటారు. ఇంకా చికెన్ ఎక్కడో ఏదో కంట్రీలో చికెన్ నుంచి చాక్లెట్స్ అలా చేశారంట. అప్పుడు అంటే ప్రదీప్ అంటాడు చికెన్ తినిపించినాక కోడికి చికెన్ చాక్లెట్ తినిపించి చికెన్ చేస్తారా అని అంటే అయ్యో అవునా నాకు తెలియదు ఈ డిష్ అని అంటాడు. నిజంగా చాలా ఫన్ అనిపించింది, నిజంగా బాగా అనిపించింది, జోక్ నిజంగా క్యూట్ అనిపించింది. మీకు ఎంతమంది అనిపించిందో లేదో నాకైతే చాలా బాగా అనిపించింది. కనుక కోడికి చాక్లెట్ తినిపించడం ఏంద్రా బాబు అనిపించింది. చేసి అలా నేను చాక్లెట్ అంటే
చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉందో అని చూపిద్దామా అని అని చూపిస్తే సరే అనిపించింది. ఫస్ట్ 2 జాతిరత్నాలు వస్తుండ్రు, వాళ్ళు జాతిరత్నాల ఏందో మీకే వెళ్ళాలి అని చెప్తారు. నిజంగా నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది. మన హరి, ఇమాన్యుయల్ ఇద్దరు అసలు ఏంటి పాస సంగతి అదిరిపోయేది సంక్రాంతి డిక్కిడి గిండిక్కిడి గిండిక్కిడి అసలు నిజంగా ఏమన్నా ప్రదీప్ కూడా ఫుల్ నవ్వుతారు వాళ్ళ డ్యాన్స్కి. వెనక హరి హరి ఫన్ చేస్తారు. ఇమాన్యుయల్ ఇద్దరు ఎంత ఫన్ అంటే నిజంగా వాళ్ళ ఫన్కే మస్తు ఉంటుంది. వాళ్ళిద్దరు కొట్టుకుంటా నిజంగా వాళ్ళు నిజంగా కామెడీ అసలు నిజంగా వాళ్ళు నవ్వుపియాలి, వాళ్ళు దెబ్బలు తినాలి, వాళ్ళు కొట్టుకోవాలి. ఆ విషయంలో అయితే నాకు చాలా భలే అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. అదే వెనక ప్రదీప్ హరి హరి కూడా మస్తు కామెడీ నిజంగా చాలా చాలా ఫన్, చాలా కామెడీ అనిపిస్తుంది నాకు. హరి వాళ్ళది కూడా ఎంత కామెడీ అంటే నిజం హరి కూడా చాలా కామెడీ. వారు ఏమన్నా ఒక రైటింగ్ ఆయనకున్న స్కిల్స్ గురించి తక్కువనే, రైటింగ్ స్కిల్స్ అవన్నీ చేసి ఉండడం అయితే చాలా నాట్ జోకు. రైటింగ్ స్కిల్స్ అలా చాలా బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. వెనక హరి ఆ విషయానికి సూపర్. వెనక మేము లాస్ట్ టైంలో కూడా వచ్చాము, టూ స్టెప్స్ వేసారు. ఆ స్టెప్ హరి నువ్వు డ్యాన్స్ ఒక స్టెప్ అంటే ఆ స్టెప్ వేస్తుంటే ఫుల్ కామెడీ నిజంగా కింద పడిపోతాడు. ఎంత బాగా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. తర్వాత సుహాసిని వస్తుంది. సుహాసిని వచ్చినప్పుడు కూడా కామెడీ. నువ్వు ఆలి గారు ఈ సీజన్ ఒప్పుకోవడానికి మెయిన్ రీజనే నా వల్లనే ఒప్పుకున్నాడు, మీకు తెలుసా ప్రదీప్, నీకు తెలుసా అంటుంటావు తెలుసా అనే కామెడీ చేస్తుంది. అవును సుహాసిని కోసమే ఒప్పుకున్నాను నేను అంటే హరి ఈవిడ జాతిరత్నం ఎప్పుడైనా వంటలు నేర్చుకున్నావా అని అడిగితే, వంటలు నేర్చుకోవడమా, మనం వంట చేస్తే ఒక్కొక్కరు బెదురుకోవాలి అంత బాగా చేస్తామంటే అవునా నిజంగా అని అంటారు. ఈ కొన్ని టేస్టులు ఏందో నిజంగా ఫుల్ కామెడీ విషయం. సారీ ఇలా హరి వాళ్ళ దాంట్లో మీరు జాతిరత్నాలు మీరు కుక్స్ అంటే మీకు కొన్ని వంటలు వేస్తారు, కొన్ని అంటే ఇట్లా టచ్ చేసి చూపిస్తే వాళ్ళు ఇట్లా చిన్న టచ్ అంటే అది బెండకాయ ఇట్లా ముక్కు మీద ఇమాన్యుయల్ ముక్కు మీద టచ్ చేస్తారు, అది బెండకాయ అని వాళ్ళు కామెడీ అంటారు. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత ఆయన కట్టుకుని ఇద్దరు పట్టుకుంటాడు మన మన ప్రదీప్ కూడా నిజంగా చాలా ఫన్ అనిపిస్తుంది నాకు. ప్రదీప్ గారి నుంచి కూడా చాలా మంచిగా అనిపించింది. వెనక ఇది కదా అని చాలా ఫన్ ఉంటుంది నిజంగా, క్యూట్ అనిపించింది వాళ్ళని చూస్తే. వెనక మన తర్వాత సూపర్ వెనక సుహాసిని గారు కూడా హరే వాళ్ళు కూడా వీళ్ళు జాగ్రత్తమా ఈవిడేనా, నాకైతే చాలా ఫన్ అనిపించింది వీళ్ళది. ఏంద్ర బాబు ఇంతగానో కామెడీ అనిపించింది. తర్వాత చాలా ఫన్. ఇంకా పోయి కూర్చుంటే అవినాష్ వస్తాడు. అవినాష్ జాతిరత్నాల దాంట్లో అవినాష్ చూసుకున్నప్పుడు సర్వనాష్ అంటాడు. సర్వనాష్ కాదు కదా అవినాష్ అని అంటాడు. అది ఫన్ అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. ఇంకా శ్రీదేవి గారు హలో శ్రీదేవి అక్క అని అంటారు. హలో బ్రో అని అంటుంది. వెనక ఆ సార్ అని అంటారు, అదేంటంటారు మా పిన్ని అరుణ గారు మా పిన్ని అని చాలా పని చేస్తారు అందరి మీద పండు పిన్ని వాళ్ళని ఎంత కామెడీ చేస్తారంటే చాలా చాలా కామెడీ చేస్తారు. నిజంగా ఎంత ఫన్ అంటే అంత ఫన్ నిజంగా. మా పిన్ని మా అక్క అంటే అదేంటి బ్రో బావ అంటే బ్రో అంటే ఈయన ఎవరు మన సంజయ్ తుమ్మ బావ అని అంటాడు. బావనా ఏంటి నువ్వే కలుపుకున్నావు బావని అలా బ్రో అన్నంత బావ అన్నట్టు కామెడీ నిజంగా చాలా కామెడీ అనిపించింది. స్మైల్ ఇస్తారు నిజంగా సూపర్ అనిపించారు. ఎంత ఆదరగొడతారు అంటే నిజంగా మన అవినాష్ అయితే ఏడ ఉన్న ఫన్నే ఈవెంట్లో అన్నిట్లో. హరి ఇమాన్యుయల్ అవినాష్ ముగ్గురు ఉంటే చాలా ఫన్ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఇంకా చాలా నవ్వుతుంటారు, లెక్కలేని నవ్వులు. ఆ డిష్ల గురించి మాట్లాడే నీకు వంట వస్తుంది డిషెస్ అంటే డిష్ రావడం మనం చెడగొట్టడానికి డిష్ మనకు రావడం కాదు చెడగొట్టడానికే మనం చెడగొట్టేటోళ్ళం అంతగానో మనకు డిష్ వచ్చేదని కాదు అని వాళ్ళు చెప్తారు. నాకు చాలా ఫన్ అనిపించింది, సూపర్ అనిపించింది. తర్వాత ఇంకొక కుక్ వస్తుంది. కుక్ వచ్చినప్పుడు కుక్ ఎవరు మన తేజస్విని గౌడ అమర్ వాళ్ళ వైఫ్. వెనక ఎర్రని చందమామ గిరా ఆ పాటకు వస్తుంది. నిజంగా హైలైట్ అనిపించింది, సూపర్. వెనక తేజు ఒక బౌల్లో ఒక తీసుకొస్తుంది. హ్యాపీ బర్త్డే టు యూ అంటారు. నిజంగా ఏమన్నా ఫన్ నిజంగా చాలా జోక్ అనిపించింది. హ్యాపీ బర్త్డే టు యూ అని అంటారు. నిజంగా చాలా ఫన్ అనిపించింది ఆ ఫన్. అయినాక అంటే అందరూ క్లాప్స్ కొడతారు. తేజు నీ బర్త్డేనా అంటే
కాదు సార్ నా బర్త్డే కాదు, వాళ్ళే అంతా నా బర్త్డే అనుకొని వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటారు. భలే అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది నిజంగా. ఎంత కామెడీ అనిపించింది అంటే, బర్త్డే అనుకున్నా అంటే డిష్ నీ వంట చేస్తావంటే నేను నా మొగుడికి చేసి పెడతా వంట అని అంటారు. వంట ఫస్ట్ రాకుండే, ఓకే ఇప్పుడైతే నేను నా మొగుడికి చేసి పెడతా వంట అని అంటారు. అలా మళ్ళీ ఏంటి అవినాష్ అంట, మళ్ళీ ఏంటి అమ్మారు ఎప్పుడు బయటనే తింటా బయట అంటే, బయట తినమంటే ఆ బయట కాదు, ఉత్తి ప్రతిదానికి అప్పుడప్పుడు బయట తింటున్నాను, ఆ బయట కాదు, నువ్వు ప్రతిదానికి అలా అనుకోకండి మీరు అని కామెడీ చేస్తుంది. అయినాక స్టేజ్ కామెడీ నిజంగా ఎంత కామెడీ అంటే వాళ్ళకు అవి ఇస్తారు. అదేంటి ఒక ఐదేమో తీసుకొస్తుంది. ఐదేమో తీసుకొచ్చినప్పుడు అదేంటంటారు ఇట్లా ఏదో స్వీట్ తీసుకొస్తారు. స్వీట్ అందరు తీసినప్పుడు కొంచెం కొంచెం తినొచ్చినాక చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది, సూపర్ అనిపించింది నిజంగా. చాలా చాలా బాగుంది నేను చూడలే కానీ చాలా బాగుంది అన్నారు. అది నిజంగా బాగా అనిపించింది, సూపర్ అనిపించింది, సూపర్. వెనక కళ్యాణ్ పడాల నెక్స్ట్ వెనక వాళ్ళు కూడా మాకు కొంచెం ఇవ్వండి పిన్ని అక్క మాకు కొంచెం ఇవ్వండి అని అవినాష్ చెప్తున్నాడు. ఎంత కామెడీ అంటే నిజంగా కామెడీ ఫెలో అవినాష్, నిజంగా సూపర్ సూపర్ సూపర్. నిజంగా అవతల ఏమైనా అన్నా కూడా తీసుకొని మాట్లాడమంటే అది నాటు జోకు, ఎవరికైనా నాటు జోకు. అలా వెనక కళ్యాణ్ పడాల ఎవరు కళ్యాణ్ వస్తారు. కళ్యాణ్ ఒక డాన్స్ చేసుకుంటూ వస్తారు. తర్వాత వీడు కుక్క, వీడు ఇమానుయల్ వీడు కుక్క, ఒక్కరోజు గరిట ఈ బిగ్ బాస్లో వీడు గరిట పట్టుకున్నదే లేదు. వీడు కుక్క అంటే ఎలా అంటారు, ఎలా నమ్ముతారు, వీడు కుక్కే కాదని అంటారు. నిజంగా భలే అనిపించింది నాకు, చాలా ఫన్ అనిపించింది. వీడు కుక్క కాదు, వీడు అసలు కుక్కు కాదు అని అంటారు. నిజంగా చాలా చాలా కామెడీ అనిపించింది. వీనికి వంటనే రాదు, వీడు కుక్కే కాదని అనడం కామెడీ అనిపించింది. అన్న నువ్వు అరే నువ్వు నన్ను అన్న అనకరా, అన్నానే నన్ను సర్వనాశనం చేస్తాడు, అన్న అనకరా నువ్వు నన్ను అనే కామెడీ చేస్తాడు. నిజంగా చాలా ఫన్ అనిపించింది. ఇంకా అన్న అప్పుడు హెల్ప్ చేసినట్టు ఇక ఇప్పుడు కూడా వెళ్ళనే హెల్ప్ చేయండి అన్న, మీరు హెల్ప్ చేయండి, నువ్వు పక్కలో ఉంటే నేను గెలిచేస్తా అని అంటాడు. అది భలే అనిపించింది నిజంగా కామెడీ. బిగ్ బాస్లో కూడా పక్కలో ఉండి లాస్ట్కి మన గెలుపు వేరే వాళ్ళకి ఇద్దామంటే అలానే ఉంటుందేమో అనిపించింది నాకు. నిజంగా అలానే గెలిపించేస్తాడు, అది కామెడీ నిజంగా. అరే నువ్వు నన్ను అన్న అనడమే తప్పైందిరా అని అంటారు. అది భలే అనిపించింది. తర్వాత ఏదో ఫన్ వెనక మీరు వంటలు వస్తాయా అంటే నేను వంటలు చేయగలుగుతా అని చెప్తాడు, బాగా చెప్తాడు. ఓకే కళ్యాణ్ అయిపోయింది. శ్రీకాంత్ అంట అతను కామెడీ చేసేట అతను అనుకుంటా. వెనక శ్రీదేవి గారు వంటలు మీకు వస్తాయంటే మరి అద్భుతంగా చేశానంట. సార్ ప్రదీప్ అద్భుతంగా చేస్తాను అని కొన్ని అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంటాడు. కామెడీ అనిపించింది, సూపర్ అనిపించింది. నాకైతే చాలా చాలా ఫన్ అనిపించింది, నిజంగా చాలా ఫన్ అనిపించింది నాకైతే. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఫన్ అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తే, చాలా ఫన్ అనిపించింది నాకు, కామెడీ అనిపించింది, ఫన్ అనిపించింది, సూపర్ సూపర్. తర్వాత తనుజ వస్తుంది. తనుజ వచ్చినప్పుడు సీజన్ 2లో కూడా సంజయ్ తుమ్మ గారు అంటారు లాస్ట్ వరకు వచ్చింది, గెలుస్తుంది అనే మూమెంట్లోనే గెలవలేకపోయింది, అది లాస్ట్ వరకు అని అంటే ఒక అందం కాదని అంటే అరుణ గారు ఏమంటారు అంటే అందం ఆవిడ గురించి ఏం పొగుడుతున్నారు నాకు అర్థం కాలే. అంటే అందమైన ఒక ముద్దుగుమ్మ అందమైన చేతులతో ఉంటుంది, మీ గురించి మీరే గొప్పలు చెప్పుకుంటున్నా అంటే ఆవిడ అంటే ఇమానుయల్ వాళ్ళు ఇక సూపర్గా ఫన్ చేస్తుంటారు. తర్వాత ఇమానుయల్ వాళ్ళ అవినాష్ వాళ్ళందరూ కామెడీ రీతు వాళ్ళందరూ ఫుల్ కామెడీ చేస్తారు. నిజంగా సూపర్ అనిపించింది. అంటే అంటే ఇమానుయల్ చేయడు, మాట్లాడట్లేదు అనుకుంటా, ఐ థింక్ మాట్లాడట్లేదు ఇమానుయల్. ఈమె పేరు మన తనుజ మాట్లాడుకోవట్లేదు ఐ థింక్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమానుయల్ కాకుండా తేజు అదేంటంటారు రీతు అయినా వీళ్ళైనా ఫన్ చేస్తుంటారు. అయితే ఒక్కొక్కరికి మీరు అప్పుడు మీకు ఎవరు సపోర్ట్ చేశారు ఎవరు అంటే నాకు ఇమానుయల్ సపోర్ట్ చేశారని ఇమానుయల్కి ఒక జ్యూస్ ఇస్తుంది. అరే ఇది అంటే నిన్ను ఎవరు ఊరికే డిస్టర్బ్ చేసింది ఊరికే ఎవరు అంటే హరి ప్రతిదానికి ఆగమాగం చేస్తారు. కానీ లాస్ట్ రోజు అయితే చాలా మంచిగా కూర్చొని అరే గెలవాలని చేశారు అది అని చెప్తారు. అది భలే అనిపించింది. కనుక అవినాష్ నా టీమే కాదు కానీ అవినాష్ కూడా ఉండింటే బాగుండే అని అనుకున్నాను. రీతు కొంచెం తిక్కదానిలా కొంచెం పొగర్లాగా అనిపించు కొంచెం అయిపోయిన టైం స్పెండ్ చేశాను. ఆ టైం స్పెండ్ చేసినప్పుడు నాకు అర్థమైంది చాలా మంచిది రీతు అని అనుకున్నా, దానికి ఇస్తుంది. సుహాసిన వాళ్ళకైతే ఏమి ఇయ్యదు, బాగా అనిపించింది. తర్వాత నిఖిల్ మన నిఖిల్ తెలుసు, నిఖిల్ కుక్ నాకైతే ఫుల్ కామెడీ అనిపించింది. నిఖిల్ కుక్ అన్నప్పుడు నాకు కూడా కామెడీ. నిఖిల్ ఏంటంటే యూట్యూబ్లో కొంచెం నువ్వు ఏంది నువ్వు ఇట్లా తింటాడు అనిపించింది.
అలా తినే ఒక రకమైన మనిషి నిఖిల్. అలా తింటాడేంద్ర బాబు ఇతను అనే ఒక థాట్ అనిపించింది. అయినాక మీరు వంట చేస్తారా అని అడుగుతుంది. అడుగుతారు నిజంగా నేను వంట చేస్తాను, నాకు వంట వస్తుంది అంటే వీళ్ళు ఏమంటారు, వంటనే తింటాడు, వంట చేయడం కదా ఆయన తినడం. సోషల్ మీడియాలో ఉంటే ఆయన వంట తినడమే అదే ఒక వెరైటీ ఉంటుంది. ఏదో దొరకనట్టు అది కూడా షర్ట్ లేకుండా తింటే నా బాడీ నేను షర్ట్ లేకుండా తింటా, అయ్యా మీరెందుకు అయ్యా మీకెందుకు అయ్యా అని అంటే, అవునా నువ్వే షర్ట్ లేకుండా తింటావు మేము షర్ట్ లేకుండా తినవా అని కామెడీ చేసుకుంటే చాలా ఫన్ ఉంటుంది. నిజంగా ఏమన్నా ఫన్నా, నువ్వే తింటావా మేము తినలేమా మేము ఉండలేమా అనే కామెడీ నిజంగా ఏమన్నా కామెడీ నిజంగా సూపర్ 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 అనిపించింది. తర్వాత నిజంగా చాలా కామెడీ అనిపించింది. అయినాక ఇప్పుడు మీకు జాతిరత్నాలు ఎవరెవరు వచ్చిండ్రు, ఇమాన్యుల్, హరి, రీతు, సుహాసిని జాతిరత్నాలు వచ్చారు. ఇమాన్యుల్, హరి, రీతు, అవినాష్ వీళ్ళు జాతిరత్నాలు వచ్చారు. మీరు ఒక్కొక్కరికి కుక్స్కి 5 జాతిరత్నాలు వచ్చారు కదా, మీరు ఒకటి చేసి పెట్టాలంటే దోశ చేయాలంటే దోశ ఎవరెవరు ఇమాన్యుల్ శ్రీకాంత్ గారికి చేస్తారు, అవినాష్ ఏమో తేజుకి చేస్తుంటారు, సుహాసిని ఏమో తనుజకి చేస్తుంటారు, హరిగారు నిఖిల్కి చేస్తుంటారు. నిజంగా ఏమన్నా కామెడీ. దోశ చేయడానికి కోసం ఆ కొడుకులు వాళ్ళు దోశ చేయరు. నిజంగా కామెడీ. సారీ ఫ్రెండ్స్ ఆ కొడుకులు అన్న నేను సడన్గా వచ్చింది అది కామెడీగా. ఓకే వాళ్ళందరూ నాకు బ్రదర్స్ అంటారు, మళ్ళీ ఏదేదో అట్లా అన్నది ఇట్లా అన్నది అని అనుకోకండి. ఇంకా వాళ్ళు దోశ చేయడానికి బాబో ఎంత కామెడీ అంటే, అరే అయితే దోశ పిండి జల్లబెట్టి ఇందులో ఏం లేదు దోశ జల్లంటే అదే ఉంటుంది రా అదే రా అని మన ప్రదీప్ అంటాడు. నిజంగా చాలా ఫన్ అనిపించింది. ఏంటి బాబు ఇంత జోక్, నిజంగా నాకైతే ఫుల్ కామెడీ. ఎంతసేపు నవ్వినంటే అంతసేపు నవ్వాను. తర్వాత సుహాసిని తను నేను కళ్యాణ్ పడాలకే చేశాను రీతి ఉంటుంది. నిజంగా వాళ్ళకి ఫుడ్ చాలా ఫన్ అనిపించింది. నాకైతే ఎంత బాగా అనిపించింది అంటే నిజంగా ఏమన్నా జోక కామెడీ నిజంగా హైలైట్ అనిపించింది. వాళ్ళని చూస్తే చేశారు. తర్వాత శ్రీకాంత్ గారు అందరు దోశలు తింటారు, అందరూ ఏం బాగలేవు, కొందరు దోశలు అయితే ఏం బాగలేవు అట్లా అయితే కామెడీగా వాళ్ళు టెస్టులు చేస్తారు కాబట్టి అది దోశనా అది ఏంటో నిజంగా చాలా ఎంత ఫన్ అంటే అంత ఫన్ అనిపించింది. సూపర్ సూపర్ అనిపించింది. అయినాక ఇమాన్యుల్ కూడా చాలా ఫన్ చేశాడు. అందరూ ఇమాన్యుల్, అవినాష్, హరి వీళ్ళ కామెడీ అయితే నాకు చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక జాతిరత్నం గోమతి. ఈరోజు సండే ఎపిసోడ్ గురించి కూడా ఒకటేసారి మాట్లాడేద్దాం. గోమతి తెలుసుకుంటుందా మన ప్రదీప్ గోమతి ఏంటో అది కంటెంట్ లాగా అది ప్రవర్తిస్తారు. గోమతి ఈమె గోమతి అని అంటే గోమతి శ్రీమతి, ప్రదీప్ శ్రీమతి అని అంటారు. ఇలా రాసారా అవునా అని అంటారు. వెనక హరి కూడా గోమతి శ్రీమతి ఇదేం కదా అంటే అన్న ఏ హరి అవినాష్ వీళ్ళందరూ అయితే ఫన్ ఏమన్నా ఆమెతోనైతే సూపర్ కామెడీ. వెనక నిఖిల్ వాళ్ళందరూ నిన్ను మాత్రం అంటే అదేంటంటే మన ఆలిగారు ఏమంటారు గోమతి ప్రియ అని మన ఎవరు వీళ్ళ ప్రదీప్ అంటే ఇంటి పేరు మాచిరాజు కదా అని అంటే అలా ఉందా అదే అంటాడు. ఫుల్ నవ్వుతుంది. గోమతిని ఫుల్ నిఖిలే అంటాడు, నేను ప్రదీప్ శ్రీమతి చేయకపోతే చూడు ప్రదీప్ శ్రీమతి మాత్రం పక్కా చేస్తా అని అంటాడు. అది చాలా ఫన్ అనిపిస్తుంది. జడ్జెస్ కూడా చాలా ఫన్ అనిపిస్తుంది. నిజంగా నేను లాస్ట్ సీజన్లో ఉన్నాను నేను అంటే అవునా నాకు తెలియదు అంటే నాకు తెలుసు నువ్వు ఉన్నావు అని అంటారు. నేను ఒక క్యారెట్ తీసుకొచ్చాను మన ఇద్దరి కోసం ఫుడ్ అని అంటారు. ఫుడ్ అని తీసుకొస్తే అవి ఫస్ట్ తినడానికి కోసం తీసుకొచ్చానంటే మీరు ఫ్రెండ్సే నారా ఇంతకు ఆలి గారు అంటారు. మీరు ఫ్రెండ్సే నారా ఇంతకు అని అవినాష్ని హరిని ఇమాన్యుల్ అంటాడు. ఎందుకు సార్ అంటే అరే ఒక ఒక దిండులు తెచ్చి పెట్టిండ్రు రాడా అని అంటారు. ఫుల్ కామెడీ అనిపిస్తుంది. నిజంగా ఫస్ట్ పాలు తీసుకొస్తారు. పాలా అని అంటే అవును పాలు తీసుకొని వచ్చి అంటే ఫస్ట్ పాలు తీసుకొని పాలు ఏం చేయాలంటే పాలు ఫస్ట్ అంటే అప్పుడు నువ్వు కొంచెం తాగే కొంచెం ఇస్తావు కదా అని హరి అంటే మూసుకొని కామెడీ నిజంగా చాలా కామెడీ. నిజంగా చాలా చాలా ఫన్ అనిపించింది నాకైతే. మూసుకురా బాబు నువ్వేం మాట్లాడుతున్నావురా నాయన, నేను మళ్ళీ వచ్చి సారీ చెప్పుకునే వీడియోస్ అయితే నేను బయటికి చెప్పాలని నాకైతే లేదు అని అంటారు. తర్వాత
తర్వాత పువ్వులు అవన్నీ తీసుకొని వస్తుంటే అప్పుడు స్వీట్స్ తీసుకొస్తారు. సెకండ్ స్వీట్ తీసుకొస్తే వెనక ఎపిసోడ్ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, స్వీట్స్ తీసుకొని వస్తారు. స్వీట్స్ తీసుకొని వచ్చినప్పుడు తర్వాత ఏ ఆలిగారు నేను ఇది కుక్ విత్ జాతిరత్నాలు అంటేనే వచ్చాను, ఇదేం షోరా నాయన, లైస్ ఆఫ్, మేము వెళ్ళిపోతాం రా నాయన అంటారు. ఫుల్ కామెడీ. వెనక పూలు తీసుకొచ్చాను అనా 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 అంటే అరే అని మస్తు కామెడీ. నిజంగా నాకైతే ఫుల్ పిచ్చ కామెడీ అనిపించింది. నిజంగా చాలా కామెడీ. నిజంగా గోమతి మాత్రం చాలా అంటే నేను నేను శ్రీమతిని నేను ప్రదీప్ని ఊరికే చేయమనుకుంటే అబ్బో ఇంతవరకు నాకే హెడ్డేక్లో వచ్చిందిరా బాబోయ్, నాకే హెడ్డేక్ అనిపించిందిరా నాయన అని అంటాడు. మళ్ళీ కామెడీ అనిపించింది. వెనక ఇంకో జాతిరత్నం మణికంఠ 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 కామెడీ. మణికంఠ బెల్లా బెల్లా హలో అలా అయినాక అవినాష్ నువ్వు ఇంత మంచిగా డ్యాన్స్ చేసినావు, బీబీ జోడీలో ఉన్నట్టు డ్యాన్స్ చేసినంటే బీబీ జోడీలో కూడా ఉన్నాడంటే, బీబీ జోడీలో ఎప్పుడు అంటే రీత్ ఎలిమినేట్ అయిన తర్వాతనే ఎలిమినేట్ అంటే మళ్ళీ రీత్ హరిగారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావురా నువ్వు, నీది నువ్వు మాట్లాడగా అని అంటారు. వాళ్ళే కామెడీ అనిపించింది. రీత్ ఎలిమినేట్ అయిన తర్వాతనే ఎలిమినేట్ అయ్యాడు అని అంటారు. అది కామెడీ. వెనక అవినాష్ ఇంత ఉన్నట్టు బిగ్ బాస్లో కానీ పోతుండే కదా రా, బిగ్ బాస్ కానీ పోవాలిగా, ఇంత మంచి సాంగ్స్ అన్నా బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చు, లాస్ట్ వరకు ఉండలేడు అంతే, లాస్ట్ వరకు ఉంటాడు కదా అంతే అదే అని అంటాడు. వల్ల కామెడీ. సీజన్ మొత్తం ఈ దాంట్లోనే సీజన్ మొత్తం ఉంటావా ఉండవా అంటే ఉంటా, ఏంది సార్ ఇతను ఏంటంటే మధ్యలో వెళ్ళిపోతాడు సార్, ఇంతకు మధ్యలోనే డ్రాప్ ఇచ్చి సరే బాయ్ అని ఏదో ఒక ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోతాడని చాలా ఫన్ చేస్తాడు సార్ అంటే మన శ్రీదేవి ఏమంటుంది, మణికంఠ ఈడ కూడా వదిలిపెట్టవా అంటే మీకోసమే వచ్చాను మేడం నేను రెడ్ రోజు తీసుకొని అని అంటే అరుణ గారు అంటే నాకేముంటుందా, ఆవిడేనే ఉందా నేను లేనా అని కావిడ అంటే మీరు ఆ రోజుకి గార్డెన్ అని అంటారు. అయితే ఆలి గారు ఏమంటారు ఆ గార్డెన్కి మేనేజరు ఆయన నేను పని ఉన్నా అని అంటారు. అది ఫుల్ పని అనిపిస్తుంది. నిజంగా సూపర్ సూపర్ సూపర్. తర్వాత మన చాలా నీవు వంటలు వచ్చా అంటే వచ్చు కానీ నేను వంట చేయను, కుక్కు జాతిరత్నం అని అంటాడు. వాళ్ళకి కామెడీ అనిపించింది. కనుక జాతిరత్నం తర్వాత మన ఎవరు జాతిరత్నము రోహిణి, ఇంకొక జాతిరత్నం రోహిణి వచ్చినప్పుడు అయితే నాకు చాలా హ్యాపీ. ఫన్ నిజంగా రోహిణి వస్తుంది. రోహిణి వచ్చిన తర్వాత అయితే ప్రదీప్ కాలు మొక్కడాని అంటే కాలు అంటే వాళ్ళ కాలు వాళ్ళ మొక్కుంటారు. ఇట్లా కామెడీ అంటే ప్రదీప్ కూడా ఇట్లా దులుపుకొని వెల్కమ్ వెల్కమ్ జానాలంటే అంటే నీకు ఎవరు పోటీ అనుకుంటున్నారా, నాకు నేనే పోటీ, వీళ్ళు ఎవరు నాకు పోటీ కావడానికి, వీళ్ళకి అంత లేదు అని అంటారు. అది వాళ్ళ ఫన్ అనిపించింది. సూపర్. వెనక ప్రదీప్ ఏంటి నువ్వు కుక్కు జాతిరత్నాలు ఏంటంటే వీళ్ళు ఎవరు కామెడీ చేస్తలేరనే నేను వచ్చాను అని అంటారు. భలే ఫన్ అనిపించింది. నిజంగా చాలా చాలా జోక్ అనిపించింది. కామెడీ నిజంగా ఎంత కామెడీ అసలు ఎంత కామెడీ అంటే అంత కామెడీ. మీ అమ్మగారు అత్తగారు ఏమంటారు అవినాష్ ఏమంటాడు, జాతిరత్నాలకు మీ అత్త వచ్చింది ప్రదీప్, కూతురు ఎలా ఉంటే అత్త అని అంటాడు. పళ్ళు పని అనిపిస్తుంది. అత్తగారు ఇదేంద్రా బాబు అత్తగారు అని అంటారు. వాళ్ళు అంటారు నీకు ఇందులో నీకు ఎవరు ఇష్టం అంటే శ్రీకాంత్ గారు అంటే ఇష్టం అంటారు. అస్సలు ఎవరు ఇష్టం నాకు చాలా ఇష్టం అని. వెనక వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారు. మనోహర నా మనోహరం అదేదో సాంగ్ డ్యాన్స్ చేస్తారు. అయినాక కొత్త ఆలిగాడు అంటారు నీకు ఓకేనా జడ్జెస్ ఒప్పుకోవాలి మీరు కొత్త జాతి రత్నం కదా అని అంటే ఆలిగారు అంటారు కోవేశ్వరంలో ఇమిటేషన్ చేస్తారు, అది ఇమిటేషన్ చేయంటే ఇమిటేషన్ చేస్తుంది. బా సూపర్ ఇమిటేషన్ చేస్తారు. నిజంగా సూపర్ దంచేసాయి, ఇంకా టాస్కులు దంచేసాయి అని అంటాడు మన ఆలిగారు. నిజంగా ఎంత బాగా చేస్తారంటే అంత బాగా చేస్తుంది. నాకు టాస్కులు అవన్నీ దంచుతాయని అంటారు ఆలిగారు. తర్వాత మణికంఠ రోహిణికి ఇద్దరికి ప్యాడ్ చేసేసారు. సూపర్. తర్వాత ఇంకో జాతిరత్నం ఆర్జే హేమంత్ సరికొత్త హేమంత్ అంటే లాస్ట్ దానిలో ఉంటూ చాలా పని చేస్తుండే, చికెన్ ముట్టుకొని అంటుండే అలాంటి ఫుల్ కామెడీ. హేమంత్ అంటే లాస్ట్ సీజన్లో కూడా వెల్కమ్ కొత్తగా అంటే నేను లాస్ట్ సీజన్లో కూడా ఉన్నాను, నేను ఇప్పుడు సెకండ్ సీజన్ ఇది నేను సెకండ్ నేనే అంటే అవునా మాకెవరికి తెలియదు అంటే నేను ఛత్రపతి నేను పిచ్చు యాదవ్ అట్లాంటివి అన్నీ చేశాను సై సినిమాలో అవన్నీ అంటే అవునా మాకు తెలియదు కదా నువ్వు లాస్ట్ సీజన్లో నిజంగా ఉన్నావా అంటే అదే సంజయ్ గారిని అడుగుతూ కూడా అవునా నాకు ఐడియా లేదు నువ్వు ఉన్నట్టు నాకు తెలియదు అని అంటారు. సంజయ్ గారు కూడా ఫుల్ కామెడీ అనిపించింది. నిజంగా నాకు తెలియదురా నువ్వు ఉన్నట్టు నాకు తెలియదు అని అంటారు. నిజంగా సార్ నేను ఉన్నాను సార్ అని అంటారు. ఫుల్ కామెడీ అనిపించింది. అయినాక అన్నాను ఇంకా నవ్వుకుంటా ఓకే సో జోక్స్ అపార్ట్ వెల్కమ్ ఆర్జే తను ఫేమస్ సీనియర్ ఫేమస్ ఆర్జే అని ప్రదీప్ చెప్తారు. సీనియర్
అని ఇట్లా చూస్తాడు. నిజంగా భలే ఫన్ అనిపించింది. నిజంగా కామెడీ అనిపించింది. నిజంగా నాకైతే కామెడీ అనిపించింది. చాలా చాలా ఫన్నీగా చాలా చాలా జోక్గా మాట్లాడుతున్నాడు. సూపర్. వెనక ఇంకో జాతరత్నం దీపిక. అమ్మ దీపిక మీసాల పిల్ల ఆ పాటకు వస్తుంది. దీపిక కొత్తది, కొత్తది నాకు తెలిసి. నిజంగా దీపిక పెద్దగా మాట్లాడుతుండే. దీపిక అందరికి చెవులు వినిపిస్తున్నాయి. దీపిక నువ్వు జడ్జెస్ వెళ్ళిపోయేటట్టు మాట్లాడుతున్నావు దీపిక అని భలే కామెడీ మాట్లాడతాడు మన ప్రదీప్. నిజంగా సూపర్ కామెడీ. నిజంగా హాయ్ దీపిక ఎలా ఉన్నావు అంటే నేను చాలా చాలా బాగున్నాను. అందరు బాగున్నారు. శ్రీదేవి మేడం మీరు బాగున్నారా? మీ పేరు శ్రీదేవి అని ఎందుకు, శ్రీదేవి అని ఎవరు పెట్టారంటే మా మమ్మీ మా డాడీ. అంటే నీ పేరు శ్రీదేవి ఎందుకు పెట్టారు, శ్రీదేవత అని పెట్టొచ్చు కదా అని అంటారు. అరుణ గారు అంటారు కన్నడలో సువర్ణ, మీ ఎక్కడో వర్ణ అని భలే కామెడీ చెప్తారు. నిజంగా చాలా పని చేశాను. సంజయ్ తూమ గారి గురించి కూడా భలే కామెడీ చెప్తారు. నీకు ఒక విషయం చెప్పాలి ప్రదీప్ అంటే ఏంటి అంటే నేను నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్కి వెళ్తున్నది అంటే హరిగాడు కూడా చెప్పాడు. అంటే హరిగాడు కూడా మా హరిగాడు కూడా పోలేడు. హరిగాడు కూడా వెళ్తా అని నాగార్జునకే చెప్పాడని హరీష్ గారు అంటున్నారు సార్. మన అవినాష్ చెప్తాడు. చాలా పని అనిపించింది నిజంగా. ఆయనక చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ సూపర్ సూపర్. తర్వాత కుక్ వస్తాడు డెమాన్ పవన్ వచ్చారు. హాయ్ మేడం అందరికీ హాయ్ చెప్తారు. సంజయ్తో డిష్ వంటలు ఎలా చేయాలనుకున్నావు, బిగ్ బాస్లోనే చేసావా, బయట కూడా చేశాను. మా మేడం అంత మంచిగా చేయకుంటే అసలు కొన్ని ఫ్యూ చేసి ఓకే చూద్దాం చేసానా మంచిగా చేసానా అని చేసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. కొంతమందికి అయితే వాళ్ళు మంచి పేరు ఇచ్చారు. అంటే మీరు బిగ్ బాస్లోనే వంటలు చేశారా, ఇక్కడ వంటలు చేశారా అంటే చెప్తారు. నేను ఇక్కడ కూడా వంటలు చేశాను కొన్ని. చాలా అంటే డిష్ ఆ అమ్మాయి కోసం చేసిందంటే బిగ్ బాస్ ఆ అమ్మాయి కోసం చేసిందంటే అందరి కోసం చేసింది పాపం. ఇంకా ఏదో వాళ్ళ కంటెంట్ కోసం వాళ్ళు చేస్తారు కాబట్టి ఇంకా మనం ఎవరిని ఏమనకలేదు. ఓకే ఆ అమ్మాయి కోసం కూడా చేశాడు సార్, బాగా చేశాడు సార్ అని అంటారు. అది భలే అనిపించింది. ఇంకా రీతు కొంచెం తీసుకున్నారు సార్, వాళ్ళు అందరు టేస్ట్ చేస్తారు చాలా బాగా చేశారంటారు. రీతు కూడా ఇద్దరు టేస్ట్ చేస్తారు సూపర్. రీతు నీకు నిజంగా చాలా రీతు ఎలా చేస్తారు రమ్మంటారంటే అంటే ఫిక్స్ అయిపోయావారా నువ్వు అని అంటారు. భలే ఫన్ అనిపించింది రీతు తర్వాత. ఇంకా తర్వాత చాలా ఫన్ అనిపించింది. ఇంకా పల్లవి గారు పల్లవి అంటే ఇద్దరు పల్లవిలు వచ్చారు. ఆ పల్లవి గారి గురించి ఫస్ట్ ఈ పల్లవి గారు వస్తారు. పల్లవి గారు మామూలుగా వస్తారు. శ్రీదేవి గారు పల్లవి గారు వంటలు ఎలా అంటే మీరు చాలా క్వయట్ అంటే అవును మేడం నేను క్వయట్గా ఉంటాను అని అంటారు. అంటే డాన్స్ చేసుకుంటూ సాంగ్ వచ్చినప్పుడు డాన్స్ చేసుకుంటూ ఇది కూడా డాన్సే కదా ప్రదీప్ గారు అని అంటుంది. ఫుల్ ఫన్ అనిపించింది నాకు, చాలా బాగా వచ్చింది. ఇంకా మీరు వంటలు చేశారంటే అంటే సాంగ్స్ పాడుతూ ఇటు రావే నా గాజు బొమ్మ ఆ పాట పాడతారు. వెనక మీకు ఇష్టం ఉన్నప్పుడు మీకు నచ్చిన అంటే మీరు మంచిగా ఏ వంట చేస్తారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు చేపల పులుసు అని సంజయ్ తుమ్మ గారికి చెప్తారు. సంజయ్ తుమ్మ గారు అర్థం మీకు ఏ వంట చేస్తారంటే చేపల పులుసు. కోపం ఉన్నప్పుడు అట్లానే కాదు, కోపం వచ్చినప్పుడు గొప్ప సాంగ్స్ పెట్టుకొని ఇంకా నేను సాంగ్స్ పెట్టుకొని వంట చేస్తుంటా అంటది. భలే అనిపించింది. వెనక ఇంకా వీళ్ళందరూ మాట్లాడితే తర్వాత పల్లవి గారు చాలా మంచిగా డ్యాన్స్ చేస్తారు అని అంటారు. చాలా మంచిగా పాటలు పాడతారంటే ఇటు రావే నా గాజు బొమ్మ ఆ పాట చేస్తారు. తర్వాత కుక్ రాకేష్ వస్తాడు. రాకేష్ వచ్చినాక జాతిరత్నంగా నువ్వు కుక్ ఏంటి అని అంటే డ్యాన్స్ జాతిరత్నం కాదు నేను కుక్ చేశాను అంటే అడిగినాడు. పెళ్ళైనాక వంటలు నేర్చుకున్నట్టున్నాడు, వంటలు చేస్తున్నాడు అంటే నువ్వు డిష్కి పోయినప్పుడు ఏమేమి తినట్టు అంటే నాన్ వెజ్ తిన్నాడంట, వెజ్ అనంట. అయితే నాన్ వెజ్ కూడా చేశా అంటే వీళ్ళ మీద ప్రయోగం అంటే అవునంటే మీ వంట ఎవరు చేశారంటే మా అమ్మ చెయ్యి వంట చూసి నేను నేర్చుకున్నాను వంట అని చెప్తారు. భలే అనిపించింది నాకు, చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా కామెడీ సూపర్ అనిపించింది. నాకు అరుణ గారు కూడా చాలా బాగున్నాయి మీ వంటలు అని చెప్తారు. నిజంగా చాలా మంచిగా చేయాలి అని అంటారు. వాళ్ళ గురువు ఒక ఆయన కామెడీ ఆయన వాళ్ళ పాప అంటే అందరూ వాళ్ళ బట్టలు బుక్స్ అవి తీసుకొస్తే నేను బుక్స్ కొన్ని గిన్నెలు కూడా తీసుకొచ్చాను అది చెప్తారు. సూపర్. అయినాక ఇంకొకటి కుక్ పల్లవి గౌడ ఇంకొక పల్లవి గౌడ ఆ అమ్మాయి కూడా వస్తుంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ అమ్మాయి కూడా నువ్వు ఏంటంటే నేను చికెన్ ఏవైనా చికెన్తోనే చేస్తాను అంటే చిన్న ఉన్నప్పుడు నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అని అంటే మా అమ్మ వాళ్ళు ఒకటి కుక్ అది వస్తే వాళ్ళు డిషెస్ చెప్పమంటే నేను ఆ డిషెస్ అన్నీ నేర్చుకున్నాను సార్. నాకు అలా ఇష్టం డిషెస్, అందుకే నేను డిషెస్ చేసుకున్నాను అని అంటారు. హాయ్ పల్లవి అంటే మీరు బాగా మాట్లాడారు అని చెప్తే చూపర్. తర్వాత
ఆశిక తెలుసుగా, త్రివేణి సీరియల్ ఉన్న అమ్మాయి. వెనక కథలో రాజకుమారి అనుకుంటా, ఐ థింక్ కథలో రాజకుమారి దాంట్లో కూడా చేశారు. ఆవిడ చేశారు సూపరు, మీరు చాలా బాగా చేస్తున్నారు అంటే డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు అంటే. ఆశిక వచ్చిందని ఇతను కూడా వస్తాడు, ఎవరు మన అవినాష్. కామెడీ అవినాష్ ఏడపోయినా కామెడీ, నిజం అవినాష్ కామెడీ ఎంతమంది నచ్చింది. నాకైతే అవినాష్ కామెడీ చాలా ఇష్టం. అవినాష్ హరి హిమేన్ వీళ్ళు బాగా చేస్తారు. కనుక నేను వంటలు ఇవి చేస్తాను ఇది అని అంటే కనుక వంటలు రావు, వంటలు నేర్చుకొని చేయాలనుకున్నాను చేస్తాను అని చెప్తారు. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆయనక నిఖిల్ ఆయనక జాతిరత్నాలు 10 మంది, ఇంకా వీళ్ళు జాతిరత్నాలు అంటే కరా అంటారు. నీకు అవినాష్ని ఏదైనా కర్రీతో పోల్చాలంటే ఏ దాంతో పోల్చా అంటే బైగన్, వంకాయతో పోతారు. బైగన్ అని ఫుల్ కామెడీ చేస్తారు. తర్వాత అందరికీ ఏంది వాటర్ మిలన్ ఇచ్చి ఎవరు శనివారం ఎవరు ఆదివారం వాళ్ళు అంటే శనివారం ఉన్న వాళ్ళు ఎవరు, శనివారం శనివారం ఏంటంటారబ్బా, శనివారం మన శనివారం ఏమబ్బా గుర్తుకొస్తుంది, శనివారం ఎల్లో అది ఎల్లో వాటర్ మిలన్, సండే రోజు రెడ్ వాటర్ మిలన్ వస్తుంది. నిఖిల్ శనివారం, తనుజ శనివారం, పల్లవి శనివారం, కళ్యాణ్ శనివారం, ఆశిక శనివారం. అనక వీళ్ళకు సాటర్డే సింగమ్స్, సండే సిజియన్స్. ఎవరంటే పల్లవి గారు ఒకటి, పల్లవి గౌడ శనివారం, శ్రీకాంత్ గారు ఆదివారం, శ్రీకాంత్ గారు సండే, డెమన్ పవన్ సండే, తేజు సండే, రాకింగ్ రాకేష్ సండే. జాతిరత్నాలు ఎవరెవరంటే సాటర్డే రోజు రోహిణి, దీపిక, ఆశిక, అవినాష్, హేమంత్, మణికంఠ సాటర్డే వాళ్ళు. సండే హరి, రీతు, ఇమ్ము, సుహాసిని, గోమతి వాళ్ళు సండే ఎపిసోడ్. నిజంగా నాకైతే కుక్ విత్ జాతిరత్నాలు ప్రోమో చూసినా ఏం చూసినా చాలా ఫన్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మీరు కుక్ విత్ జాతిరత్నాలు ఫస్ట్ సీజన్ కూడా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ సీజన్ కూడా చూశాను. నిజంగా ఏమన్నా కామెడీ, అవినాష్ కామెడీ అయితే ఎంత ఏమైనా తక్కువనే, అంత కామెడీ. అవినాష్ హరి వీళ్ళైతే ఎంత ఏమైనా కూడా తీసుకుని వాళ్ళు చేసే అదైతే నాకైతే చాలా నచ్చుతుంది. మీకు ఎంతమంది నచ్చే కామెడియన్స్ అంత ఇంకా వాళ్ళు ఏమైనా మాట అన్నా కూడా నచ్చి వాళ్ళది ఉండడం అయితే నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.